ఇటువంటి గొప్ప అవకాశమును నాకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును శ్రద్ధతో వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గూర్చి మనము కొన్నిటిని ధ్యానించాం. అందులో భాగంగా ఆయన వ్యక్తిగతమైన స్వభావాన్ని మనము తెలుసుకున్నాం. ఆయన వ్యక్తిగత లక్షణాల్లో ఆయనకు జ్ఞానము, వివేకము ఉంది. ఆయనకంటూ స్వచిత్తం ఉంది. ఆయనకు శక్తి ఉంది. అలాగే ఆయన పర్యవేక్షిస్తాడు. ఆయన మార్గదర్శిగా ఉంటాడు. ఆయన బోధకుడుగా ఉంటాడు. అలాగే ఆయన ఆయనను మనం దుఃఖపరచవచ్చు, కోపపరచవచ్చు, శోధించవచ్చు, ఎదిరించవచ్చు, దూషించవచ్చు అనే సంగతులు మనము నేర్చుకున్నాం. అంటే దూషించవచ్చు అంటే దూషించాలని కాదు. ఒక వ్యక్తికే ఇలాంటి తత్వం ఉంటుంది. కనుక ఇవన్నీ చేయుట ద్వారా ఆయన కేవలము ఒక పవర్ లేక ఒక శక్తి మాత్రమే కాదు గాని, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషులంగా మనం ఎలా వ్యక్తిత్వం కలిగిన వారమై ఉన్నామో, ఆయన కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఒకవేళ మనం ఎలాంటి పొరపాటు ఆలోచనలున్నా వాటిని సరిచేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఆయనకు వ్యక్తిగత సంబంధాలున్నాయి. మనకు వ్యక్తిగత సంబంధాలుంటాయి. ఒక వ్యక్తిగా మనం ఉంటే మనకు ఇతరులతో వ్యక్తిగత సంబంధాలుంటాయి. అంటే వ్యక్తి అయిన వాడు ఒక వ్యక్తిగా ఉన్నవానికి ఇతర వ్యక్తులతో సంబంధాలుంటాయి. తండ్రిగా, కుమారునిగా, భార్యగా, భర్తగా, సహోదరుడిగా ఇలాగ రకరకాల వ్యక్తిగత సంబంధాలుంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవునికి కూడా వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఆ వ్యక్తిగత సంబంధాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, ఆయన తండ్రితో వ్యక్తిగత సంబంధం కలిగున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు తన ప్రక్కనే ఉన్న తండ్రి కుమారులతో ఆయన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నారు. అంటే ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. కనుక తండ్రితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. ఈ 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని గూర్చి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉంటారు. 13వ వచనం నుండి మనం చదువుకుందాం, కొంచెం వివరంగా అర్థమవుతుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక. నా వాటిలోనివి అంటే కుమారునితో ఆయనకు వ్యక్తిగత సంబంధం ఉంది.
ఆయనంటే ఈయన, ఈయనంటే ఆయన ఒకరితో ఒకరు తెలియని వారుగా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు ముందు జరిగిన సంగతులతో సంబంధం ఏమీ లేనివాడుగా ఆయన ప్రవర్తించలేదు. అనగా యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యతో సంబంధం లేనివాడుగా, లేక పరిచర్య అనేది ఎరగని వాడుగా, ఓ క్రొత్త వ్యక్తిగా తెర మీదకొచ్చినట్లుగా ఆయన రాలేదు. ఆయన యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. అంటే నేను ఏవైతే చెప్పానో అంటే నా బోధతో, నాతో ఆయనకు సంబంధం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సంబంధం కలిగున్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఆయన సంబంధం కలిగున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులమైన మనతో కూడా సంబంధం కలిగి ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆహ్, ఆహ్, ఒక ఒక ప్రతిపాదన మనకి కనపడుతుంది. ఆ ప్రతిపాదన జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే 28వ వచనం నుండి విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. సంఘము స్థాపించబడిన తర్వాత ఒక చిన్న గలిబిలి జరిగింది. ఈ గలిబిలి ఏమిటి అంటే, అన్యులుగా ఉన్న వారు అంటే ఈ యొక్క 10వ అధ్యాయం వరకు కూడా సంఘంలో ఒకే ఒక జాతికి చెందిన వారు ఉన్నారు. ఆ యొక్క ప్రజలు కేవలం యూదులు మాత్రమే. అంటే యూదులుగా ఉండి క్రీస్తును అంగీకరించి సంఘంలోనికి ప్రవేశించిన ఒకప్పటి యూదులుగా ఉన్న ప్రస్తుత క్రైస్తవులు. వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, గత చరిత్ర ఏమిటంటే యూదులు యూదా మతము నుండి లేక యూదా ధర్మశాస్త్రము నుండి వచ్చినవారు. ప్రస్తుత కాలానికొచ్చేసరికి వారు క్రైస్తవులయ్యారు. అయినప్పటికీ వారిలో కొన్ని యూదా మతతత్వ పోకడలు ఇంకా పోలేదు. మనం కూడా ఆహ్, హైందవత్వం నుండి వచ్చాం. వచ్చిన మనలో కూడా కొన్ని ఆ పాత పద్ధతులు, పాత ఆచారాలు పోవు. అవి ఎప్పుడు పోతవి అంటే, వాక్యములో బాగా మనం ఎదిగినప్పుడు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించినప్పుడు, అవి మనలో అంతరించిపోతాయి. బాప్తిసం పొందిన వెంటనే అవి పోవు. ఎందుకంటే, ఏవి మనలో నుండి తీసివేయాలో అనే సర్వసత్యము వినగా, వినగా మనకు అర్థమవుతుంది. అయినా కొందరిలో ఇంకా కొన్ని మూఢ నమ్మకాలు ఉంటూ ఉంటాయి. ఇంకా పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు, పాత నమ్మకాలు ఇంకా ఉంటాయి. పాత పాత నమ్మకాలు వాటిని మూఢనమ్మకాలనాలి. వాక్యం చెప్తుంది, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. చాలామంది న్యూ ఇయర్ రోజు ఈ వచనాలు ప్రతి చర్చిలో వినుంటారు. కానీ ఏం గతించాయి పాతవి? అవి గతించాలి. యూదులలో అయితే ధర్మశాస్త్ర సంబంధమైన పాత పద్ధతులన్నీ అవి గతించాలి. కానీ వారిలో గతించలా. వారు ఇంకా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ వాసనలు వారిలో ఉంటూనే ఉన్నాయి. అందుకే వీరేం చేశారంటే, అన్యులుగా ఉన్నవారు అంటే 10వ అధ్యాయం తర్వాత ఆ 10వ అధ్యాయంతోనే ఆరంభమవుతుంది. కొర్నేలి కుటుంబంతో అన్యుల యొక్క ప్రవేశము ఆ సంఘములోనికి. అంటే ఇంతవరకు ఒకే జాతి వారున్నారు. వాళ్ళకే సమస్య లేదు. కానీ ఒక క్రొత్త జాతి వారు ప్రవేశించారు. ఆ క్రొత్త జాతి వారు అంటే అన్యులు. అంటే యూదేతరులు అంటారు. యూదులు కాని వారు. అప్పుడు యూదులలో కొందరు ఒక ప్రతిపాదన చేశారు. ఏమిటంటే, అన్యులు బాప్తిసం పొంది క్రైస్తవులయ్యారు. బాగానే ఉంది. మనం ఆల్రెడీ సున్నతి పొందాము. మరలా బాప్తిసం కూడా పొందాం. అలాగే వాళ్ళు ముందు బాప్తిసం పొందారు గాబట్టి, తర్వాత సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకోకుండా వారు సంఘంలో ప్రవేశించడానికి వీల్లేదు అనే ఒక చిన్న గలిబిలి అక్కడ ప్రవేశించింది. ఆ గలిబిలి విషయంలో
అపోస్తలులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు జరుగుతున్న ప్రతిపాదన ఇది. ఈ ప్రతిపాదన ఏమిటంటే 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. ఇది ఇక్కడ జరిగించిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో పౌలు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనంటే, ఈ ప్రతిపాదన మా ఒక్కరిది మాత్రమే కాదు. మా ఒక్కరి ప్రతిపాదన మాత్రమే కాదు. మాతో పాటు ఈ ప్రతిపాదన చేసిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు కూడా మాతో ఉన్నారు అని 26వ వచనంలో ఆయన 29వ వచనంలో ఆయన అంటారు. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఈ సమావేశంలో చేసిన ఈ ప్రతిపాదన లేక ఈ తీర్మానం మా ఒక్కరిది మాత్రమే కాదు. పరిశుద్ధాత్ముని యొక్క అభిప్రాయం కూడా. అంటే పరిశుద్ధాత్ముడు ప్లస్ క్రైస్తవులు కలిసి సంయుక్తముగా చేసిన ప్రతిపాదన. కనుక ఒక క్రైస్తవునితో ఆ పరిశుద్ధాత్ముడు సహభాగాన్ని లేక ఆహ్, సహ సంబంధాన్ని అంటే ఫెలో రిలేషన్‌షిప్‌ని కలిగి ఉన్నాడు. కనుక ఆయన తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే క్రైస్తవులమైన మనతో కూడా ఆయనకు వ్యక్తిగతమైన సంబంధం ఉంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక తరువాత పాయింట్ మనం గమనించినట్లయితే, ఆయనకు వ్యక్తిగత పదవీ నామాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత పదవీ నామాల్లో ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ఈ మాట 14 అధ్యాయం 26వ వచనంలో కూడా కనపడుతది. 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. ఈ 26వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ ఆయనకున్న వ్యక్తిగత పదవీ నామాల్లో ఒకటి ఆదరణకర్త. ఈ ఆదరణకర్త అనే మాట గ్రీకు భాషలోకొచ్చేసరికి పరాక్లేట్ అనే మాట నుండి తీయబడింది. ఈ పరాక్లేట్ అనే మాటకి ఆదరణకర్త అని అర్థం. అలాగే పిలువబడిన వాడు, సహాయం చేయటానికి వచ్చేవాడు. ఆయన అక్కడ మనకు కనపడుతున్నాడు. 15వ అధ్యాయం 26వ వచనాన్ని మరలా చదువుకుంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అనే మాట ఇక్కడ కనపడుతుంది. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆయన, ఆయన యొక్క ఈ వ్యక్తిగత నామం మనం ఆలోచించినప్పుడు ఆదరణకర్త అనే నామాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవునికున్న ఇతర నామాలు లేక ప్రత్యేకతలతో కూడిన అంటే స్పెసిఫిక్ నేమ్స్ అంటారు. ఆ ప్రత్యేకతతో కూడిన పేర్లను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయనకి ఇవ్వబడిన ఒక పేరుని ఇక్కడ మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇది మనం గ్రహించాలి. వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆయన ఆదరణకర్త అనే ఒక పేరు కలిగి ఉన్నారు. అలాగే
ఇంకొక పేరు మనం గమనించినట్లయితే వాగ్దానము చేయబడిన ఆత్మ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా వాగ్దానము చేయబడిన వాడు. వాగ్దానము చేయబడకుండా ఆయన డైరెక్ట్‌గా అప్పటికప్పుడు ఏదో అవసరం వచ్చింది కాబట్టి పరలోకం నుండి ఎమర్జెన్సీగా ఆయన్ని పిలిపించి, ఆయనకేదో పని అప్పగించి, ఆయన చేత ఏదో చేయించినట్లుగా లేదు. ఆయన ముందుగానే వాగ్దాన రూపంలో ఉన్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న వచన భాగాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానము చేయబడిన ఆత్మ. అంటే దేవుని చేత అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఆయన వాగ్దాన రూపంలో ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆయనకు ఆయనను వాగ్దానం చేశారు. మనం చదువుకున్న యోహాను సువార్త 14 అధ్యాయము, 15 అధ్యాయం, 16 అధ్యాయం ఇలాగా అధ్యాయాలన్నిట్లో కూడా ఆయన ముందస్తుగా వాగ్దానం చేయబడ్డారు. మొదటిగా మనము పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్తలో ప్రభువు యొక్క ఆరోహణానికి ముందుగా ఆయన తన యొక్క శిష్యులతో వాగ్దానం చేస్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 24 అధ్యాయము 48వ వచనము. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. అంటే ఆయన వాగ్దానం అంటే పరలోకానికి వెళ్ళిపోయే ముందుగా మరొక్కసారి వాగ్దానం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాగ్దానాల యొక్క కొనసాగింపు జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియచేశారు. అలాగే 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అలాగే 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన నడిపించును. ఆయన తన ఏమియు బోధింపక వేటిని వినును ఇలా పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాలను ప్రభువైన క్రీస్తు గారు 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 4, 5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించితే ఈ బాప్తిస్మం పొందెదరనే మాట అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చిన వాగ్దానము ఆయన తన శిష్యులకు ఆయన రిపీట్ చేస్తున్నారు. అంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అది 2వ అధ్యాయము అంటే ప్రక్కనే ఉన్న 2వ అధ్యాయంలో అది నెరవేరుతుంది. 1వ వచనం చదువుకుందాం. పెంతెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో
మాటలాడసాగిరి. ఈ 12 మంది ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని ఆహ్, నాలుకల వలె వారి మీద వ్రాలటం జరిగింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధాత్మ అంటే ఆ పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందుకున్న పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారు. మరి ఇంకెవరు కూడా పొందుకోలేదు. ఆ తరువాత 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి వారి మీదికి అదే విధంగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా వాగ్దానము చేయబడిన ఆత్మ అనే పేరులో ఇమిడి ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడిన ఆత్మగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే నేడు క్రైస్తవులమైన మనలను దేవుడు తన ఆత్మ ద్వారా ముద్రిస్తూ ఉన్నాడు. అంటే మనల్ని కూడా తన ఆత్మతో ముద్రిస్తూ ఉన్నాడు. మనకు ఆయన తన ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నారు. మనకు ఆయన అనుగ్రహించిన రక్షణ స్వాస్థ్యానికి బయానాగా ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు స్టాంపు వేస్తున్నాడు. ఇంకుతోనో లేకపోతే కలర్‌తోనో కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ముద్రిస్తూ మనకివ్వబడిన లేక వాగ్దానము చేయబడిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనకు ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. ఇక రెండవ పేరు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక పేరు మనం చూడగలం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయన బలమైన బలము కలిగిన వాడు. అంటే ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ అని ఇక్కడ మనకు కనపడతా ఉంది. కనుక వాగ్దానము చేయబడిన ఆత్మ, అలాగే బలము కలిగిన ఆత్మ, అలాగే మనము ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన సత్య స్వరూపి. ఇలాంటి పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి. ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మ అయ్యున్నాడు, బలవంతుడైన ఆత్మ అయ్యున్నాడు, సత్య స్వరూపి అయిన ఆత్మ అనే పేర్లతో ఆయన పిలువబడ్డాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక తరువాత పాయింట్ మనం గమనించినట్లయితే ఇంతవరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వంలో ఆయన కలిగున్న విధానాలు, పేర్లు, సంబంధాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవునిగా ఆ దైవత్వంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మను గూర్చి మనం మాట్లాడేటప్పుడు ఇది, అది అని ఏదో స్త్రీలను పిలిచినట్లుగా ఆ ఫిమేల్ సెన్స్‌తో పిలవకుండా మనము ఆయన ఆయన గురించి మాట్లాడేటప్పుడు, సంబోధించేటప్పుడు చాలా వివేకం కలిగి, జాగ్రత్త కలిగి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి. ఇక రెండవ విషయాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు దైవత్వం కలిగిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క నుంచి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క దైవత్వపు లక్షణాలను పరిశీలించినప్పుడు ఆయన దైవత్వాన్ని గూర్చి మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దైవత్వంలో అనగా దేవత్వము గాడ్ హెడ్‌లో ఆయన ఒకరుగా ఉన్నారు. ఆయన దైవికమైన వ్యక్తి. ఆయన దేవుడు. ఆయన తండ్రితో సమానుడు. అలాగే నిత్యుడు. అలాగే ఆహ్, తండ్రి అయిన దేవునితో సహ ఉనికిలో ఉన్నవాడు. మరియు కుమారునితో కూడా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఇది మనం గమనించాలి. అంటే తండ్రి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వారిద్దరూ నిత్యత్వంలో ఎలా నిత్య ఉనికిలో ఉన్నారో, అలాగే మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉనికిలో ఉన్నాడు అనే సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయినప్పటికీ కూడా
వారికున్న ఒక ప్రత్యేకత ఏమిటి అనేది మనము ఆలోచించినప్పుడు, తండ్రికి మరియు కుమారుడికి ఆయన అధీనుడుగా ఉన్నాడు. అంటే తండ్రి చేసే పనిలో తండ్రికి ఒక సహ పనివాడుగా, అలాగే కుమారుడు చేసే పనిలో కుమారునితో కలిసి పనిచేసిన వాడిగా, వారందరూ కూడా సహ పనివారిగా ఒకరికొకరు అధీనులైపోయారు. అందులో ఎలాంటి వ్యత్యాసం గాని, తక్కువ స్వభావం కానీ లేనటువంటి ఐక్యత వారు కలిగున్నారు. ఆ దేవత్వంలో ఎటువంటి అసూయతో కూడిన విధానాలు లేవు. వారు ఒకరికొకరు అధీనులయ్యారు. ఒక వ్యక్తిగా ఆయన తండ్రి మరియు కుమారుడితో సమానుడు. కానీ స్థానం ప్రకారం తండ్రికి ఆధీనుడయ్యాడు. కుమారుడికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందులో దేవత్వం ఉంది. అంటే దేవత్వంలో ఉన్న ఐక్యత, అవినాభావ సంబంధాలు వారి సంకల్ప నెరవేర్పు కొరకు ఆయా కాలాల్లో వారు ఒకరితో ఒకరు ఒదిగిపోయారు. ఒకరికి ఒకరు లోబడ్డారు. ఒకరికి ఒకరు విధేయులయ్యారు. ఒకరితో ఒకరు కలిసి పనిచేశారు. దీనిలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటంటే, వారి యొక్క స్థానాల యొక్క ఎక్కువ తక్కువలు కాదు గాని, జరిగించబడవలసిన దైవ సంకల్పం యొక్క నెరవేర్పు కొరకైన ఏకత్వపు పని. ఇది మనం ఆలోచించాలి. ఇది అర్థం గాక వారిని మనము ఆయన తక్కువ, ఈయన ఎక్కువ, ఈయన తక్కువ, ఈయన కంటే ఆయన కొంచెం, ఆయన కంటే ఈయన కొంచెం అని వారికి మనము గ్రేడ్‌లిస్తున్నాం. ర్యాంకులిస్తున్నాం. అసలు దైవత్వానికి ర్యాంకులిచ్చే అర్హత మనకెక్కడుంది? దైవత్వానికి తీర్పు తీర్చి, దైవత్వంలో ఉన్న వ్యక్తులకి స్థాన నిర్ణయాలు చేసే అధికారం మనకెక్కడుందసలు? ఆ ఆలోచన ఈరోజు మనం చేస్తున్నామా? వారు ఏ స్థితిలో ఉన్నారో అది వారికే పరిమితం. వారి స్థితిగతులని మనం కామెంట్ చేయటానికి, లేక వారి యొక్క స్థానాల్ని వ్యాఖ్యానించడానికి, లేక నిర్దేశించడానికి పరిశుద్ధాత్ముడు ఆయన అంతే. యేసుక్రీస్తు వారు ఈయన ఈయన స్థితి ఇంతే. ఇలాగ చాలామంది అజ్ఞానంతో మాట్లాడుతా ఉన్నారు. మనం జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. వారి స్థితుల్లో జరిగిన మార్పులలో గాని, వారు చేసిన పనులలో గాని ఎక్కడా కూడా మనకి సంబంధం లేదు. అది వారిది మాత్రమే. ఇది వారికి కలిగున్న విధానం. అంతేగాని మనం వారి యొక్క సొంత ఆలోచనల్లోనికి, నిర్ణయాల్లోనికి జొరబడి వారిని మనము ఆహ్, కామెంట్ చేయటానికి, లేక వాటిని గూర్చి వ్యాఖ్యానించటానికి మనుషులంగా మనకు అర్హత ఎక్కడుంది? ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఈ 3 గ్రంథాల్లో దేవుడు మాట్లాడుతూ రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఇలా ఎందుకు రూపించావు అని అడిగే హక్కుంటుందా అంటాడు. మనము ఆయన చేతి పని అయ్యున్నాము. ఆయన చేతిలో పాత్రలమై ఉన్నాము. ఈ పాత్రలుగా ఉన్న మనము సృష్టించిన సృష్టికర్తకే మనము స్థానాన్ని నిర్ణయించే స్థితికి దిగజారిపోయాం. ఇది జ్ఞాన ఎదుగుదల అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది అజ్ఞానం. కనుక దైవికమైన స్థానాలు, లేక వారి పరిధులు, వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు, ఆయా కాలాల్లో వాళ్ళు చేసిన పనులు, ఆ పనులు చేయటానికి వారు ఎంచుకున్న విధానాలు, వీటన్నిటిని కూడా వారి సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు వారు చేసిన కార్యాలై ఉన్నాయి. కనుక ఇది గమనించాలి. ఆహ్, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆహ్, మరియతో మాట్లాడుతూ ఉంటాడు. బహుశా మరియే అయ్యుండొచ్చక్కడ. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. నా నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన వాని యొద్దకు వెళ్తున్నాను అంటాడు. ఆ వచనాన్ని తీసుకొని కొంతమంది ఏమంటున్నారంటే, యేసుక్రీస్తుకు దేవుడే నా దేవుడు. అంటే యేసుక్రీస్తు కూడా ఒక దేవుడున్నాడు. ఈయనకే ఒక దేవుడుంటే ఈయన దేవుడు ఎలా అవుతాడు? అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. జాగ్రత్తగా గ్రహించాలి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే అని
అక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రభువా అని పిలుస్తాడు. దేవా అని సంబోధిస్తాడు. అప్పుడు తండ్రికి కూడా ఒక దేవుడున్నాడు. తండ్రికి కూడా ఒక ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభువు ఎలా అవుతాడు? దేవుడు ఎలా అవుతాడు? అని మనం మాట్లాడాలా? అసలు వారి స్థానాలని, వారి అఫీషియల్స్‌ని కామెంట్ చేసే అర్హత మనకెక్కడుంది అనే జ్ఞానం ఈరోజు మనకి లేకపోవటం చాలా బాధాకరం. దేవుడు జ్ఞానమిస్తే తప్ప జ్ఞానిగా కాలేని మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క స్థితి, స్థానాలను నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారనుకుంటూ తన పతనాన్ని తానే కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వంలో ఒక వ్యక్తి, అలాగే ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆయన తండ్రితో కలిసి పనిచేయటానికి, కుమారునితో కలిసి పనిచేయడానికి ఆయన వారి ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అంటే అందుకే ఇక్కడ నా వాటిలో నీవు తీసుకొని ఆయన మీకు బోధిస్తాడు అంటే, అక్కడ పరిశుద్ధాత్మునికి స్వయం చిత్తం లేదా? సొంతగా మాట్లాడలేడా ఆయన? ఆయనంతట తనంతట తానుగా బోధ చేయలేడా? అదే అర్థం? అలా కాదు. ప్రభువుకు ఆధీనుడయ్యాడు. అంటే ఆధీనుడవ్వటం అంటే, ఆయన ఏ బోధన తీసుకొచ్చాడో, ఆ బోధన బోధించడం ద్వారా దైవత్వంలో వారి మధ్య ఉన్న అవినాభావ ఐక్యతా సంబంధాన్ని దృఢపరుస్తూ ఉన్నారు. ఇలా దృఢపరచటం ద్వారా వారు విడదీయరాని సంబంధంలో ఉన్నారు అనే ఐక్యతను స్పష్టీకరిస్తున్నారు. అంతేకాని యేసుప్రభు చేసే బోధ తప్ప నీకు బోధ రాదని కాదు. బోధ చేయటం లేని చేతగాని వాడు పరిశుద్ధాత్ముడు అనే ఉద్దేశ్యం కాదు. కనుక వారిని గూర్చిన ఆలోచన, జ్ఞానము మనం కలిగుండవలసిన వారమై ఉన్నాం. ఇక దైవత్వంలో మొదటి విషయంగా ఆయన దేవుడు అని పిలువబడ్డాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 3, 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 3, 4 వచనాలు. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా! అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అంటే పరిశుద్ధాత్మతో అబద్ధమాడటం అంటే దేవునితో అబద్ధమాడటం. అంటే పరిశుద్ధాత్ముడితో అబద్ధమాడే వ్యక్తి అతడు దేవునితో అబద్ధమాడుతున్నాడు అని చెప్పుటలో పరిశుద్ధాత్ముడు దేవుడు అనే విషయాన్ని పేతురు గారు స్పష్టపరుస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవునిగా ఆయన ఇక్కడ మనం చూడగలం. కనుక ఆయన దేవుడు. కనుక పరిశుద్ధాత్మతో అబద్ధమాడినందుకు వారిద్దరూ కూడా మరణించారు. కనుక జాగ్రత్తగా మనం గమనించాలి. వారు సంఘంతో కాదు అబద్ధం ఆడింది. పేతురుతో కాదు అబద్ధం ఆడింది. పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. అందుకే ఆ భార్యాభర్తలిద్దరూ కూడా చనిపోయారు అనే సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఇక్కడ దేవుని ఆత్మ అనగా ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా ఆయన పిలువబడ్డాడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు అనే మాట మనము రెండవదిగా ఇక్కడ చూడగలం. ఆ తరువాత మనం గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును.
కనుక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ప్రభువుగా వర్ణించబడుతూ ఉన్నారు. కనుక ఆయన దేవుడై ఉన్నాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక ఆయన దైవత్వపు లక్షణాలను ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దైవత్వపు లక్షణాలను గూర్చి మనం ఆలోచించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 35వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దూత అనగా దేవదూత పరిశుద్ధ మరియమ్మతో మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్‌లో అండ్ ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ షల్ ఓవర్ షాడో థీ అనే మాట కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సర్వోన్నతుడు అనగా సర్వశక్తి కలిగిన వాడు. తెలుగులో సర్వోన్నతుడు అని ఉంటే ఇంగ్లీష్‌లో ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ అనే మాట. అంటే సర్వశక్తిమంతుడు. అంటే సర్వోన్నతుని శక్తి అంటే సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. మనం దేవుని గూర్చి మొదటి పాఠం నేర్చుకునేటప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయం నేర్చుకున్నాం. కనుక పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆయన సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినవాడు. సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. సర్వజ్ఞుడుగా కూడా ఉన్నాడు. దేవునికి ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు మనము ఒకటి తండ్రైన దేవుని గూర్చి నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన సర్వశక్తిమంతుడుగా, సర్వజ్ఞుడుగా, సర్వవ్యాపిగా ఇవన్నీ కూడా మనము ఆ ఇద్దరిలో చూసాం. ఇప్పుడు మూడవ వ్యక్తిగా ఉన్న పరిశుద్ధాత్మ దేవునిలో కూడా చూస్తున్నాం. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞుడుగా ఉన్నవాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, యెరూషలేమునందు సిమెయోనును ఒక మనుషుడునెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మ వశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో 32 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే 32 వచనాల్లో ఆత్మ చేత ఆ యొక్క సిమెయోను గారు మాట్లాడే మాటలు మనం చూడగలం. కనుక సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినవాడు. అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో జరిగిపోయిన, జరుగుతున్న, జరగబోవు సంగతులను ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇక ఆయనకున్న దైవత్వపు లక్షణాలలో మూడవ లక్షణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన సర్వవ్యాపి అంటే సర్వాంతర్యామి లేక సర్వము వ్యాపించినవాడు, సర్వము నిండి ఉన్నవాడు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 7వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అందులో 7వ వచనం నుండి మనకు ఈ సంగతులు చెప్పబడుతూ ఉంటాయి. 139వ కీర్తన మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం.
నీ ఆత్మయొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనును నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేననుకొనిన ఎడల, చీకటైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. కనుక ఈ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, నీ ఆత్మయతో నుండి నేనెక్కడికి పోదును? నేనెక్కడికి వెళ్లి దాగగలను? ఆకాశానికెళ్తే అక్కడా ఉన్నావు. పాతాళానికెళ్తే అక్కడా ఉన్నావు. సముద్ర దిగంతాలకెళ్తే అక్కడా ఉన్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వాంతర్యామి, సర్వము నిండి ఉన్నవాడు, సర్వవ్యాపి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక దైవత్వపు లక్షణాల్లో 4వ లక్షణాన్ని మనం ఆలోచించితే, ఆయన నిత్యుడు, ఎటర్నల్ గాడ్. ఈ ఎటర్నల్ గాడ్ అనే మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 14వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అనే మాట మనకు కనపడుతుంది. ఇందులో మొదటి లైన్‌లో చెప్పబడింది. నిత్యుడగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు అయ్యున్నాడు. కనుక దైవత్వపు లక్షణాల్లో మరొకటి ఆయన నిత్యుడుగా ఉన్నాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఈ 15వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తము వలన సంతోషం క్షమించండి. ఓకే. కరెక్టే. 32 వచనం వరకు చదువుకోవాలి. సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకున్న దైవత్వపు లక్షణాల్లో ఒకటి ప్రేమయై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు, ఆయన నిత్యుడై ఉన్నాడు. అలాగే ప్రేమయై ఉన్నాడు. అలాగే ఇంకొక లక్షణాన్ని మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే క్యారెక్టర్‌ని ఇక్కడ వ్యక్తీకరిస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క క్యారెక్టర్ ఏమిటి? ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు. కనుక కింద వచనాలు చూస్తే సమస్త కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని చెప్తూ, క్రైస్తవులు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వ స్వభావ లక్షణాలను ధరించుకొనుట ద్వారా పరిశుద్ధులుగా ఉండాలి అనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక విమోచన దినము వరకు మనము ఆయన యందు ముద్రించబడిన వారమై ఉన్నాము అనే సంగతులు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను, దైవత్వపు లక్షణాలను, వీటన్నిటిని కూడా ఒకదాని వెంట ఒకటి మనము నేర్చుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని పట్ల సరియైన ఆలోచన,
సరియైన గ్రహింపు, సరియైన విధానము మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం పరిశుద్ధాత్మ దేవుని విషయంలో పొరపాటు పడినట్లయితే అది చాలా ప్రమాదకరము. కనుక మనము దేవుని యొక్క వాక్య రూపంలో ఉన్న సంగతులను మనము ధ్యానిస్తూ ఉండగా ఆయన దేవుడు, అలాగే వ్యక్తిత్వం కలిగిన వాడు, దైవత్వపు లక్షణాలు కలిగి ఉన్నవాడు. వీటన్ని అన్నిటి యొక్క ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితముతో సంబంధం కలిగి ఉన్నవాడు. మనకు ఆయన తన యొక్క ఆత్మ ద్వారా సహాయకుడిగా ఉన్నాడు. మన రక్షణలో ఆయన పాత్ర ఉంది. అలాగే మన యొక్క విశ్వాస కొనసాగింపులో ఆయన పాత్ర ఉంది. ఆయన వాక్యాన్ని చదివి గ్రహించుటలో, అర్థం చేసుకొనుటలో ఆయన పాత్ర ఉంది. ఇవన్నీ కూడా విడదీయరాని సంబంధాన్ని కలిగిన వాడుగా పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఒకవేళ మీలో ఇంకా ఎలాంటి అపోహలు ఉన్నా దయచేసి వాటిలో నుండి బయటికి రండి. వాక్యం ఏదైతే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనకు నేర్పిస్తూ ఉందో, ఆయా సంగతులను మనము నేర్చుకొనుట ద్వారా, ఎరుగుట ద్వారా, మనము ఆయా సంగతుల ద్వారా మనము దేవుని గూర్చిన, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞాన వివేకాన్ని పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం రేపటి దినము దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని గూర్చి నేర్చుకోబోతాం. పరిశుద్ధాత్మ ఇంతవరకు మనం పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వాన్ని గూర్చి నేర్చుకున్నాము. పరిశుద్ధాత్ముని యొక్క దైవత్వాన్ని నేర్చుకున్నాము. దైవ లక్షణాలు నేర్చుకున్నాము. ఇక ఆయన పనేంటో, అంటే ఆయన దైవికముగా జరిగించిన పనేమిటో రేపటి దినము మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఈ సంగతులు మనం నేర్చుకుంటూ ఉండగా ఎంతో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, పరిశీలనాత్మకంగా సత్యాన్ని పరిశీలించి అంగీకరించాలని నేను మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.